కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని, ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమని, ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గార్ల నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్, వైసీపీ వరకు ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరమని, ఎన్నడైనా వాస్తవం ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీస ఆలోచన చేయని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావమని విజయశాంతి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పై బీజేపీ చేసిన వ్యాఖ్యలకి విజయశాంతి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి కొంతకాలంగా విజయశాంతి రాజకీయంగా యాక్టివ్గా లేరు. ఏ పార్టీలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉండే విజయశాంతి తాను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా పెద్దగా యాక్టివ్ అనిపించడం లేదు. ఆమె ఎందుకు సైలెంట్గా ఉన్నారు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ఆమెను దూరంగా ఉంచిందా, లేక ఇక్కడ ఉన్న నేతలు ఆమెను పట్టించుకోవడం లేదా, లేక కాంగ్రెస్ పార్టీనే విజయశాంతి దూరం పెట్టిందా అనేది తెలియడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీతో ఉన్నారు విజయశాంతి, కానీ అందులో యాక్టివ్గా ఉండలేకపోయారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు కొంత ముందే ఆమె కాంగ్రెస్లోకి వచ్చారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొద్ది రోజులు గాంధీ భవన్లో కనిపించారు. తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆమె కనిపించలేదు. కాంగ్రెస్ నుంచి మాయమయ్యారు. ఆమె మాట కూడా కాంగ్రెస్లో వినిపించడం లేదు. ఎప్పుడూ ఎంపీగానే పోటీ చేస్తూ వస్తున్న విజయశాంతి లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. విజయశాంతి పార్టీలో చేరి ఇంతకాలం అవుతున్నా కాంగ్రెస్ కూడా ఆమెకు ఎటువంటి బాధ్యత అప్పగించలేదు. దీంతో ఆమె పార్టీ మారుతారా అన్న సందేహాలు తాజా పోస్ట్తో మరింత ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.